దీపావళి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని తీసుకుని వెళ్లి సముద్ర గర్భంలో దాచేస్తాడు. అప్పుడు భూదేవి శ్రీ మహావిష్ణువుని కాపాడమని వేడుకొనగా శ్రీ మహావిష్ణు వరాహ అవతారంలోకి మారి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవి నీ కాపాడుతాడు. అప్పుడు వరాహ అవతారం మరియు భూదేవి ఇద్దరు వివాహం చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల తరువాత వాళ్లకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు రాక్షసుడు. భూదేవి ఎంతో బాధపడుతుండగా శ్రీ మహావిష్ణువు కేవలం తన తల్లి మాత్రమే ఈ బిడ్డను సంహరిస్తుంది అని వరాన్ని ఇస్తాడు. అప్పుడు కొన్ని ఏండ్ల తరువాత నరకాసురుడు దేవతలను అవమానిస్తాడు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణగా అవతారం ఎత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు సత్యభామ పెద్దఘోర యుద్ధం చేసి నరకాసురుడిని వాదిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు బంధించిన 16,000 మంది రాణులకి విముక్తిని కల్పిస్తాడు. ఈ విధంగా మనము దీపావళి జరుపుకుంటున్నాము.